వ్యవసాయం అంటే కేవలం పొలంలో పంటలు పండించడం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, మన జీవన విధానం, మన భవిష్యత్తుకు బలమైన పునాది. అయితే ఈ తరం పిల్లలకు వ్యవసాయం గురించి ప్రత్యక్ష అవగాహన కల్పించే అవకాశాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిస్తూ భావితరాలకు మన సాంప్రదాయ సేద్యం గొప్పతనాన్ని పరిచయం చేసే లక్ష్యంతో మొయినాబాద్లోని కపిల్ అగ్రి ఫామ్లో కపిల్స్ వన్ డే కిసాన్ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. నేటి ఆధునిక పిల్లలకు, విద్యార్థులకు మన వ్యవసాయ మూలాలను పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొయినాబాద్లోని కపిల్ అగ్రో ఫామ్లో జరుగుతున్న ఈ వన్ డే కిసాన్ ప్రోగ్రాం నిజంగానే విద్యార్థులకు ఒక సరికొత్త అనుభూతిని పంచుతోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. పాతకాలపు వ్యవసాయ విధానాల నుంచి నేటి మోడర్న్ ఫార్మింగ్ వరకు ఎన్నో అంశాలను ప్రత్యక్షంగా తీసుకుంటున్నారు. ఒకప్పుడు రైతులు ఎలా దున్నేవారు, ఎడ్ల బండ్లను ఎలా వినియోగించేవారు, చేతితో నాటు ఎలా వేసేవారు, బావులు, చెరువులు, డ్యాముల ద్వారా నీటిని ఎలా సంరక్షించేవారు వంటి అనేక విషయాలను అక్కడే ప్రదర్శిస్తూ విద్యార్థులకు వివరంగా వివరిస్తున్నారు. దీంతో వ్యవసాయం గురించి పుస్తకాల్లో చదివిన సమాచారం కంటే ప్రత్యక్ష అనుభవం ద్వారా మరింత లోతైన అవగాహన వారికి కలుగుతోంది. As a part of field trip, Edify World School of Shamshabad visited Kapil's One Day Kisan today. So here the main exposure for students is on vintage things, traditional things like agriculture, water harvesting. మన యాన్సెస్టర్స్, మన తాతలు, మన తండ్రులు, మన ముత్తాతలు, మన ఒక పాత తరాల వాళ్ళ లైఫ్ని ఎట్లా లీడ్ చేశారు. ఇప్పుడున్న టెక్నాలజీ కంటే ముందు వాళ్ళు మనకంటే హ్యాపీగా బ్రతికారు. సో హౌ డిడ్ దే లెట్ దేర్ లైఫ్ వితౌట్ టెక్నాలజీ అనేది మేము ఇక్కడ వాళ్ళకి చెప్తాము. లైక్ ఇప్పుడు మనం స్విచ్ చేస్తే వాటర్ వస్తున్నాయి, బోర్వెల్ నుండి ట్యాంక్లో నుండి ట్యాప్ నుండి వస్తున్నాయి. ఇప్పుడు ఇదే పర్పస్ని వాళ్ళు ఇంకో రకంగా ఈ టెక్నాలజీ లేకుండా వాళ్ళు బ్రతికారు. మన ప్యూరిఫైయర్స్ ఉన్నాయి, అప్పుడు ప్యూరిఫైయర్స్ లేవు. అట్లా అసలు ఆ ప్యూరిఫైయర్ లేకుండా ఆ వాటర్ ఎట్లా తాగారు. సో ఇటువంటివి జస్ట్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ లైక్ ఇప్పుడున్న అగ్రికల్చర్కి రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి. మోటార్స్లో HP5 HP 10 HP ఇట్లా రకరకాల HP మోటార్స్తో 1000 ఫీట్లు 2000 ఫీట్ల లోతు నుండి వాటర్ తోడుతున్నారు. మరి అదే అగ్రికల్చర్ 50 ఏళ్ళ క్రితం 100 ఏళ్ళ క్రితం కూడా చేశారు. అప్పుడు ఏ టెక్నాలజీ వాడారు? ఇప్పుడున్న ట్రాక్టర్స్కి, ఇప్పుడున్న రకరకాల ప్లవింగ్ మెథడ్స్కి, ఫర్టిలైజర్స్కి, ఇప్పుడున్న అగ్రికల్చర్ మెథడ్స్కి కూడా ఒకప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ఉండేవి, నాగలు దున్నడం ఇలాంటివి. సో ఇక్కడ ఏంటంటే పిల్లలకి టెక్నాలజీకి ముందు ఎలా ఉండేది, ఇప్పుడున్న టెక్నాలజీకి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళు అగ్రికల్చర్ గురించి తెలుసుకొని నెక్స్ట్ ఫ్యూచర్లో అగ్రికల్చర్ అనేది కూడా ప్రొఫెషన్, దాన్ని కూడా మనం చూస్ చేసుకొని మన లైఫ్ లీడ్ చేయొచ్చు, మనకు మంచి కెరీర్ ఉంటుంది అనేది ఒక మెసేజ్ ఇస్తాం వాళ్ళకి. ఈ కార్యక్రమంలో కేవలం సాంప్రదాయ సేద్యమే కాకుండా ప్రధాన ఆకర్షణగా ప్రకృతి, పక్షులు, జంతువులతో విద్యార్థులకు అనుబంధాన్ని పెంచేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆస్ట్రిచ్లు, రంగురంగుల రామచిలుకలు, కుందేళ్లు వంటి జంతువులను చూసి చిన్నారులు ఆనందంలో మునిగిపోతున్నారు. వ్యవసాయం అనేది కేవలం పంటలకే పరిమితం కాదని, ప్రకృతి, జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ అన్నీ దానిలో భాగమేనని నిర్వాహకులు పిల్లలకు వివరిస్తున్నారు. In Kapil's One Day Kisan, we got a lot of activities. My job description would be I'm an edutainer. Myself, I go out and entertain the children while educating them in the same while. Children will come here to One Day Kisan to get to experience the life of the Kisan, like farmer life ela undi anedi experience cheyanike. I know it can't be done in a day, but they have to understand the struggles, they have to understand the meaning of being a Kisan. See, nowadays children are into a lot of things, they are getting brighter every day. Kani ee generation lo they వాళ్ళకి ఎలా అంటే farming అనే job, it's not for students, it's not for educated person అన్న తయారైంది. But the thing is, farming is also for an educated person, period. Ante agri entrepreneurs are booming right now. Agri entrepreneurs are changing the way we are looking at agriculture. And today at One Day Kisan, our aim is for students to know that Kisan, being a farmer is also a career opportunity. And at One Day Kisan, we mainly focus on how you're getting the food. పిల్లలకి ఎలా ఫుడ్ వస్తుంది, రోజు అన్నం తింటారు పర్లేదు, బట్ అన్నం ఎలా వస్తుంది, రైతు ఎంత కష్టపడితే అన్నం వస్తుంది, లైక్ ఎన్ని వాటర్ కన్జ్యూమ్ చేస్తే వీఆర్ గెటింగ్ ద రైట్. వాళ్ళకి తెలియదు రైస్ ఎలా వస్తుంది అనేది. వాళ్ళకి తెలిసిన డీమార్ట్కి వెళ్తాం, దే గోయింగ్ టు స్విగ్గీ, ఇన్స్టామార్ట్, దే గోయింగ్ టు జెప్టో అండ్ దిల్ బై ద ఫుడ్. దట్స్ నాట్ వే ద రైస్ కమ్స్ ఫ్రమ్. వాళ్ళకి ఇన్సెప్టింగ్ పాయింట్ నుంచి తెలియదు.
it's not their fault as well, because of this urbanization, kids are moving away from the villages, they're moving away from the nature, and our goal is to pull them back to the nature. We want to experience their roots of life. That's our tagline. అంతేకాదు నేటి యువతకు వ్యవసాయం పట్ల ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం కూడా ఈ కార్యక్రమంలో కనిపిస్తోంది. చదువుకున్న యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతను వినియోగించి వ్యవసాయాన్ని లాభదాయకమైన వృత్తిగా ఎలా మార్చుకోవచ్చో ప్రత్యేక తరగతుల ద్వారా తెలియజేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్, స్మార్ట్ ఫార్మింగ్, విలువ ఆధారిత పంటల సాగు, అగ్రి ఎంటర్ప్రెన్యూర్ వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తూ వ్యవసాయాన్ని గౌరవప్రదమైన కెరీర్గా చూడాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం పిల్లల్లో చక్కటి ఆలోచనను రేకెత్తిస్తోందని నిర్వాహకులు చెప్తున్నారు. The main motto of One Day Kisan is to let everybody know the importance of farming. Farming is important, everybody knows that, but the point is who know what. Because the point is farming is important for everybody, but how many are doing farming? Because of what they are not doing farming. The reason is lack of information and lack of knowledge with the farming. Farming is not only an action, it can be done all along the same way. It can be done technically, it can be done smart also. And nowadays if you see, the number of people who are getting into farming is reduced with the number of people increasing towards the software. But at the same time when you see, some of the main people from the IT sector itself are getting back to the roots of the land is farming. So there you can understand how important is farming. And you yourself, everybody know how farming is important, but we ourselves, we are not encouraging children ourselves to get into the farming or even not touching the soil. So when you are not doing it that properly, and you can't expect the results in return to be comfortable for yourself in your future generation. So now here in this One Day Kisan, we are making them understand the importance of farming, the food, the water and the healthy culture that we used to have in our ancestors, grandparents and grandmothers in that age and in that era, how healthy they were and why were they healthy, how healthy they were, because of what, because of what culture, what habituations, what practices they are healthy. So here we are making sure every children is getting into the mud and touching the soil, touching the wet mud, so that they can have the actual scent of the soil and they can have the actual essence of the soil, and that is the actual play that every kid should have. పిల్లలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మన మూలాలను, మోడర్న్ వ్యవసాయ పద్ధతులను భావితరాలకు నేర్పుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమం నిజంగా అభినందనీయమని విద్యార్థులు అంటున్నారు. సంప్రదాయ వ్యవసాయ వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక సాంకేతికతతో కొత్త తరానికి వ్యవసాయం పట్ల ఆసక్తిని పెంచే ఈ కపిల్స్ వన్ డే కిసాన్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైన ప్రయత్నంగా నిలుస్తోందంటున్నారు. My experience at Kapil's One Day Kisan was so much interesting and awesome. I have learned many things, including flood controllable dam, wells, and many more things. I even learned about about animals. I like coming here. I enjoyed it, and I felt my grandfather's olden days, my mother's, my father's, our experience over here at Kapil's One Day Kisan was such an amazing experience. I cannot explain. I request everyone or advise everyone to please come once to Kapil's One Day Kisan. It's so good. People can learn many more things except of sitting at home. Please come to Kapil's One Day Kisan. Thank you. Before coming here, I thought farming is very easy. It's nothing but planting trees. But after I came here, I found out how hard farming is. It's very hard, and farmers are really hard working. And please visit Kapil's One Day Kisan, because you can learn many things about farming, how to grow plants, how you can escape when you have problems on boats or somewhere, and you can learn many things about farming. Kapil's One Day Kisan. Here we can learn about farmers, how they work every day, about crops, soil, and about the farms. I ask you all to come here
here it's a wonderful and great day. It was very nice and we experienced so many activities such as growing plants that how to make paddy and that all we experienced. It was very good to come here and experience this all. Today I am here to Kapil's One Day Kisan. ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకుముందు నేను ఇక్కడ ఎప్పుడు రాలేను, ఇలాంటిది ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేను, ఓన్లీ చూశాను. దీనివల్ల మనము ఫార్మర్స్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారో తెలుస్తుంది. మనం ఇంకా మన ఓన్ హ్యాండ్స్తో చేయొచ్చు, క్లే పాట్స్ తయారు చేయొచ్చు, స్లైడ్ చేయొచ్చు, ప్లోయింగ్ చేయొచ్చు. మన రైస్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫుడ్ మన ప్లేట్ వాళ్ళకి వచ్చే వరకు మనం ఎట్లా చేస్తామో అవన్నీ చూడగలుగుతాం. కపిల్ వన్ డే కిసాన్ ఇది చాలా బాగుంది. ఇంతటి నేను ఎప్పుడు రాలేను ఇక్కడ. ఇది యాక్టివిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ఇన్వైట్ చేయండి, చాలా బాగుంటుంది. హైదరాబాద్లో నిత్యం మన వంటకాల్లో వాడే మసాలాలు, ఆహార పదార్థాల్లో హానికరమైన రసాయనాలు, పారిశ్రామిక రంగులు కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ రాయిళ్ల గుట్టును హైదరాబాద్ పోలీస్ టాస్క్ ఫోర్స్ రట్టు చేసింది. హైదరాబాద్ నగరాన్ని కుదిపేస్తున్న కల్తీ ముఠాలపై హైదరాబాద్ పోలీస్ టాస్క్ ఫోర్స్ హెచ్ఫాస్ట్ విరుచుకుపడింది. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగంతో కలిసి నిర్వహించిన భారీ దాడిలో సుమారు 25 టన్నుల కల్తీ మసాలాలను అధికారులు సీజ్ చేశారు. హెచ్ఫాస్ట్ బృందం పక్కా సమాచారంతో 13 ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యాపార సంస్థల్లో సోదాలు చేపట్టి మానవ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే సుమారు 25 టన్నుల కల్తీ మసాలా దినుసులను సీజ్ చేసింది. ఈ ఆపరేషన్లో భాగంగా మైలార్దేవ్పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 3 క్రిమినల్ కేసులు నమోదు చేసి కాటిదాన్ బేగం బజార్కు చెందిన రాహుల్ భాటి, విశాల్ పన్వార్, దులీచంద్ కచ్వాలను అరెస్ట్ చేశారు. అట్లానే మనము 13 ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ని, అట్లానే ఇండిపెండెంట్ బిజినెసెస్ని మనము ఈ ఒక్క చెక్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పైసెస్లో ప్రొక్యూర్ చేసి, ప్రాసెస్ చేసి హోల్సేల్గా మరియు రీటైల్గా అమ్మేవాళ్ళు. ఇట్లానే ఇది దొరికిన ఆధారాలపైన మనము 3 కేసెస్ని మనము కట్టడం జరిగింది. దాంట్లో 3 కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. 2 మైలార్దేవ్పల్లిలో కేసు కడితే 1 మన బాలాపూర్లో కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మటీరియల్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఈ ఒక్క ఇన్స్పెక్షన్స్లో మన చెకింగ్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 చట్ట ప్రకారము, అట్లానే మనకు కొంత దొరికిన ఆధారపైన కూడా మనము బిఎన్ఎస్ సెక్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అట్లానే వాళ్ళు ఇంప్రాపర్ లేబులింగ్ ఉండింది, మిస్ బ్రాండింగ్ ఉండింది. అట్లానే వాళ్ళు చేసే ఒక టెక్నిక్ కూడా చాలా డిసెప్టివ్గా ఉండేది. సో అట్లానే ఈ యొక్క తయారు చేసే పదార్థాలు అమ్మడంలో వీళ్ళు మన మనుషులకి హానికరమైన ఫుడ్ కలర్స్ని, ఇంక్లూడింగ్ ది బుష్ సింథటిక్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్స్ని మనం పట్టుకోవడం జరిగింది. హెచ్ఫాస్ట్ బృందం జరిపిన ఈ దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వంటల్లో వాడే సుగంధ ద్రవ్యాలకు ఆకర్షణీయమైన రంగు, ఎక్కువ బరువు వచ్చేందుకు పారిశ్రామిక రంగులు, బట్టలు తయారీ రంగులు, షైనింగ్ పౌడర్, ఇంకా రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. నాసిరకం ఆవాలకు ఫ్యాబ్రిక్ డై, టాల్కమ్ పౌడర్లు కలిపి మెరుపు రప్పించడం, లవంగాలు, షాజీరా, వాములకు సింథటిక్ రంగులను పూసి మార్కెట్లోకి వదులుతున్నట్లు అధికారులు తేల్చారు. ఇంకోటి చాలా అంటే చాలా బాధకరము, చాలా మనము నేర అనొచ్చు. వాళ్ళు ఈ నాన్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంటావు, అంటే ఫుడ్ మన క్లాత్ డై చేసే కెమికల్స్ ని, ఇండస్ట్రియల్ గ్రేడ్ పర్మనెంట్ కలర్స్ ని, అట్లానే ఈ టాల్కమ్ పౌడర్, షైనింగ్ పౌడరు, అట్లానే రైస్ బ్రాన్ ఆయిల్ చేసి మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వాళ్ళు చాలా డేంజరస్ ఫుడ్, వాళ్ళు ఎడిబుల్ పాయిజనస్ అనే సబ్స్టెన్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. అట్లానే ముఖ్యంగా ఈ ఆయిల్ తయారు చేయడంలో, మ్యానుఫ్యాక్చరింగ్ లో వాళ్ళు రెజెక్టైన్ ని ప్లస్ బాగా లో క్వాలిటీ ఉన్న మస్టర్డ్ స్టాక్స్ ని అడల్ట్రేషన్ చేసి ఈ యొక్క ఫ్యాబ్రిక్ డై, అట్లానే టాల్కమ్ పౌడర్, ఆయిల్ ని మిక్స్ చేసి ఆ ప్రొడక్ట్ యొక్క కలర్ ని కావచ్చు, విజిబుల్ గా బాగా ఉండడానికి కూడా వాళ్ళు ఇలాంటి కెమికల్స్ కూడా మిక్స్ చేసేవాళ్ళు. సో ముఖ్యంగా ఈ యొక్క లవంగలో, షాజీరాలో
వాళ్ళు సింథటిక్ కలర్స్ కూడా ఇచ్చేసి అది చూడడానికి ఏదో చాలా బాగుందని చెప్పి చూపించడానికి కూడా వాళ్ళు కలర్ యాడ్ చేసింది. మీరు చూస్తుంటే ఇది ఇలాంటి ఒక కెమికల్స్ని ఈ ఒక ఆవుల్లో వాడేది, మస్టర్డ్ సీడ్స్లో వాడేది. దీంట్లో చాలా అంటే చాలా క్లియర్ ఉంది, ఇట్ ఈస్ పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి క్లియర్ కట్ రాయడం జరిగింది. పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి రాశారు. అంటే చాలా హానికరము ఇలాంటి వస్తువులు వాడడము. ఈ యొక్క ఇండస్ట్రియల్ డైస్ ని కూడా ఈ యొక్క షాజీరాలో, అజ్వైన్లో చాలా ఇంకా చాలా స్పైసెస్ కూడా ఇలాంటి ఇండస్ట్రియల్ డైస్ ని కూడా వాడడం జరుగుతుంది. గత 140 రోజుల్లో హెచ్ఫాస్ట్ బృందం నగర వ్యాప్తంగా 659 దాడులు నిర్వహించి 202 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఏకంగా 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పెయింటింగ్లకు వాడే టైటానియం ఆక్సైడ్, కుళ్ళిన కోడి వ్యర్థాలు, విషపూరిత కెమికల్స్తో తయారు చేసే సింథటిక్ పనీర్, క్యాన్సర్ కారకాలతో మగ్గబెట్టే పండ్ల రాకెట్ల గుట్లను హెచ్ఫాస్ట్ వరుస దాడులతో రట్టు చేసింది. ఇలాంటి ప్రమాదకరమైన కల్తీ పదార్థాలను తినడం వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్యాక్ చేసిన ఆహారంపై FSSAI లైసెన్స్ వివరాలను చూసుకోవాలని, మితిమీరిన రంగులున్న మసాలాలను కొనవద్దని హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనుషులకి ఇదంతా హానికర వస్తువులు యూజ్ చేస్తే తింటే చాలా నష్టం జరుగుతుంది. సో ఎందుకంటే ఇలాంటి ఈ యొక్క ఇండస్ట్రియల్ డైస్ కావచ్చు, సింథటిక్ కలర్స్ వాడడంతో లివర్, కిడ్నీ పైన చాలా అంటే చాలా హానికరము, చాలా నష్టం జరుగుతుంది. అట్లానే ఇలాంటి వాడడం వల్ల కూడా క్యాన్సర్ ఎక్కువ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాన్సర్నోజెనిక్ కెమికల్స్ వాడడం జరుగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసార్డర్స్, స్టమక్ ఏకు, అట్లానే అల్సర్స్ కూడా స్టమక్లో ఫార్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అట్లానే అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాం, ప్లస్ స్కిన్ డిసార్డర్స్ ఉన్నాం, నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఓవరాల్ మనిషికి కావాల్సిన ఇమ్యూనిటీ పైన కూడా చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా చాలా అంటే పబ్లిక్ని మోసం కాకుండా వాళ్ళు మన పబ్లిక్ హెల్త్కే ఒక చాలా పెద్ద నష్టం చేస్తున్నారు. సో అందుకు ఇలాంటి వాళ్ళపైన హైదరాబాద్ సిటీ పోలీసు, హెచ్ఫాస్ట్ టీము చాలా కఠినంగా వివరిస్తుంది. హైదరాబాద్ లో ఆహార కల్తీపై హెచ్ఫాస్ట్ బృందం మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. అధికారులు మసాలా దినుసుల వ్యాపార కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 25 టన్నులకు పైగా ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేసిన మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 3 అరెస్ట్ చేసి 3 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో కల్తీ వ్యాపారుల కుట్రలు రోజు రోజుకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా ఏదైతే హైదరాబాద్ నగరంలో హెచ్ఫాస్ట్ ఏర్పడి ఇప్పటికే 140 రోజులైంది. రోజు ఎక్కడొక్క చోట కూడా భారీగా దాడులు చేపడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున కల్తీ ఆహార పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు సంబంధించి ఏదైతే తినుబండరాల నుంచి కూడా పన్నీర్ వరకు, అదేవిధంగా ఎంతో ఇష్టంగా తినే చికెన్, మటన్ కూడా పెద్ద ఎత్తున కల్తీలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఇప్పుడు మాత్రం ఏదైతే దాదాపు 25,000 కేజీల కల్తీ మసాలాలు పట్టుబడడం కూడా పెద్ద సంచలనం అయితే చెప్పవచ్చు. అయితే ప్రధానంగా మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తంగా ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వస్తువులన్నిటి కూడా ఇవన్నీ కూడా కల్తీకి సంబంధించినటువంటి ఏదైతే కల్తీ చేసి మరి ఇక్కడ అన్నీ కూడా తయారు చేయడం అయితే జరిగింది. వీటన్నిటి కూడా హెచ్ఫాస్ట్ అధికారులు అయితే ముఠాను మొత్తం గుట్టురాటు చేశారు. దాదాపు 25,000 కేజీల కల్తీ మసాలాలన్నింటి కూడా పట్టుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ సోపు ఏదైతే ఉందో, ఈ సోపుకి సంబంధించిన మొత్తం సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగించి మొత్తం కూడా దీన్ని తయారు చేయడం అయితే జరిగింది. మొత్తం మనం చేతుకు కలర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఫుడ్ కలర్కి సంబంధించి ఏదైతే ఫుడ్ కలర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని పదార్థాల్లో మాత్రమే ఫుడ్ కలర్ను యూజ్ చేయాలి. ఏదైతే నార్మల్గా బేకరీ ఐటమ్స్, బిస్కెట్స్, బేకరీ ఐటమ్స్ తయారు చేసే వస్తువులకు ఫుడ్ కలర్ ఉపయోగించాలి, కానీ ఇలా మసాలాలకు మాత్రం ఫుడ్ కలర్స్ ఉపయోగించరాదు. కానీ ఇవన్నీ నిబంధనలన్నింటినీ కూడా తుంగలో తొక్కుతూ పూర్తిగా ధనార్జన లాభాపేక్షంగా ఆలోచిస్తూ పెద్ద ఎత్తున కూడా ఈ ముఠాలకు కల్తీకి పాల్పడుతున్న ముఠాలు దాదాపు 16 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. హెచ్ఫాస్ట్ అధికారులు మొత్తం 13 దుకాణాల్లో ఇంకా కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలలో దాడులు నిర్వహించి మొత్తం GHMC హెచ్ఫాస్ట్ అధికారుల ఆధ్వర్యంలో కూడా దాడులు నిర్వహించడం అయితే జరిగింది. మొత్తం ఏదైతే మనం ఇక్కడ చూసినటువంటి విజువల్స్ ఇక్కడ మనం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ లవంగాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ లవంగాలు కూడా పూర్తిగా నాసిరకపు లవంగాలకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఫుడ్ కలర్స్ కలిపి ఏదైతే టెక్స్టైల్స్లో ఉపయోగించే కలర్స్, ముఖ్యంగా బట్టలు తయారీ కేంద్రాల్లో ఉపయోగించేటువంటి కలర్స్ అన్నింటినీ కూడా ఈ ఆహార పదార్థాలకు తయారు చేయడానికి ఉపయోగిస్తూ పెద్ద ఎత్తున కూడా లాభ
లాభాలనే ఆక్షగా చూసుకుంటూ మాత్రం ఇట్లా మోసాలకు పాల్పడుతూ మాత్రం ఈ కల్తీ ఆహార పదార్థాలను అయితే తయారు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వీళ్ళందరినీ ముఠాను కూడా హెచ్పాస్ట్ అధికారులు అయితే మొత్తం ముఠాను మొత్తం గుట్టరైటపై చేయడం అయితే జరిగింది. మొత్తంగా మైలార్దేవుపల్లి ఇంకా బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించడం అయితే జరిగింది. ఈ దాడుల్లో భాగంగా హెచ్పాస్ట్ అధికారులు ఇంత పెద్ద మొత్తంలో కూడా వీటన్నింటినీ కూడా ముఠాను తీసుకోవడం అయితే జరిగింది. మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం సింథటిక్ కలర్స్, ఈ కలర్స్ అన్నింటినీ కూడా ఏదైతే ఎల్లోకి సంబంధించి కలర్ కావచ్చు, గ్రీన్ కలర్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా లవంగాలు, సోపు, సాజీరా, ఆవాలు వీటన్నిటికి సంబంధించి కూడా వీటన్నిటిని కూడా కల్తీ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం నాసి రకం వస్తువులను ఇక్కడికి తీసుకొచ్చి వాటిని కల్తీకి చేపడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏ కలర్ అయితే ఇక్కడ దీనికి సంబంధించి అడల్టరేటెడ్ సాజీరా, ఈ సాజీరా కూడా చూసుకోవచ్చు. సాజీరాకు సంబంధించి కూడా మొత్తం కల్తీకి సంబంధించి క్లియర్గా కనిపిస్తుంది. ఫుడ్ కలర్కి సంబంధించి ముఖ్యంగా మసాలాలకు సంబంధించి మొత్తం 12 రకాల మసాలాలను కూడా పూర్తిగా ఏదైతే ఈ మసాలాలకు సంబంధించి కావచ్చు 12 రకాల మసాలాలను పూర్తిగా కల్తీకి పాల్పడడం అయితే జరిగింది. చేతుకు క్లియర్గా కలర్ కూడా కనిపిస్తుంది. కలర్ కూడా పోవట్లేదు. ఇవన్నీ సంబంధించి ఏదైతే కి నరసింహకు సంబంధించి పక్కా కలర్, ఈ కలర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తిగా వీటిని మాత్రం ఏదైతే బట్టలకు సంబంధించి టెక్స్టైల్స్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో మాత్రమే ఈ కలర్స్ వాడాలి. కానీ వాటిని నిబంధనలన్నీ కూడా తొందరలో తొక్కుతూ మొత్తం ఏదైతే ఆహార పదార్థాలు తయారు చేయడంలో కూడా వాడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఇవన్నీ చూడొచ్చు. మొత్తం దాదాపు 12 మసాలాలు మొత్తం కూడా వీటన్నిటికి సంబంధించి కూడా కల్తీపైన మొత్తం కల్తీ చేయడం అయితే జరిగింది. మనం ఇక్కడ కనిపిస్తున్నది పూర్తిగా మనకు ఆవాలు కనిపిస్తున్నాయి. కానీ మొత్తం కూడా పూర్తిగా ఏదైతే అల్టరేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలు మిక్సింగ్ విత్ ఫ్యాబ్రిక్ డై అంటే పూర్తిగా ఉపయోగించని కలర్లన్నీ కూడా ఇక్కడ ఉపయోగిస్తూ వీటిని మిక్స్ చేసి కల్తీ చేస్తూ అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తం 12 రకాల మసాలా దినుసులు అన్నింటినీ కూడా కల్తీ చేసి అమ్ముతున్నటువంటి ముఠాను కూడా హెచ్పాస్ట్ అధికారులు ఇంకా జేఎన్సీఎఫ్సీ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం కలిసి పట్టుకోవడం అయితే జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 2 ఆవాలు ఏవైతే ఉన్నాయి ఇవి ఒరిజినల్ ఆవాలు, అంటే ఎటువంటి కల్తీ చేయని. ముఖ్యంగా ఈ 2 చూసుకుంటే కనుక ఇక్కడ కల్తీ ఏదో ఒరిజినల్ ఏదో అర్థం కాని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మనం ఒక డెమో ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఒక డెమో చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. డెమో చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ లవంగాలు, కల్తీ చేసినటువంటి లవంగాలు ఇవి పూర్తిగా లవంగాలు నీళ్ళల్లో వేసిన సమయంలో మొత్తంగా పూర్తిగా కలర్ వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇది పూర్తిగా కలర్ వచ్చింది, పూర్తిగా కల్తీ ఇది. ఇక్కడ మాత్రం ఏదైతే ఒరిజినల్ లవంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి కలర్లో మార్పు అయితే రాలేదు. చూసుకోవచ్చు. అంటే బయట మనం చూస్తే కనుక రెండుకి ఎలాంటి తేడా కనిపించదు. కానీ ఒకసారి వాటర్లో వేసి చూస్తే కనుక వీటిలో ఉన్నటువంటి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం డేమో మాత్రమే. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నిటి కూడా అదే పరిస్థితి. దాదాపు 12 రకాల మసాలా దినుసులు మొత్తం కూడా కల్తీకి సంబంధించి దాదాపు 25,000 కేజీ ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడడం కూడా ఇది హెచ్పాస్ట్ అధికారులు మొదటిసారి కావచ్చు. ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రాథమికంగా దర్యాప్తు ప్రకారం అయితే ఎక్కడి నుంచి తయారు చేశారైతే ఇక్కడికి సంబంధించి వీటిని ఏదైతే కల్తీకి సంబంధించి కూడా ఇండోర్లో నేర్చుకున్నామని కూడా వాళ్ళు ఎవరైతే పట్టుబడేటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. కానీ మొత్తంగా దీనికి సంబంధించి ఎక్కడికి ఇప్పుడు తయారు చేసినటువంటి వస్తువులు ఇంకా ఎక్కడికి సరఫరా చేస్తున్నారు అనే విషయం పైన కూడా పూర్తిగా వాళ్ళని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా వాళ్ళని దర్యాప్తు చేసిన తర్వాత మాత్రం అన్ని విషయాలు చెప్తామని హెచ్పాస్ట్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో అరుణ్, HMTV, హైదరాబాద్. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటిందన్నారు ప్రభాకర్. రాష్ట్రం పాలన పడకేసిందని, అన్ని వ్యవస్థలు గాడి తప్పాయని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడుతోందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు అన్నారు. ప్రభుత్వ ఆస్తులు తగ్గుతున్నాయి, అప్పులు మాత్రం పెరుగుతున్నాయన్నారు. కానీ మంత్రుల ఆస్తులు మాత్రం గణనీయంగా పెరగడం ఆశ్చర్యంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి అడ్డు అదుపు లేకుండా పతాక స్థాయిలో చేరిందన్నారు. అధికారులు అవినీతి చేసే వాళ్లను కాపాడే ప్రయత్నం మంత్రులు చేస్తూ వాళ్ల దగ్గర కమిషన్ దండుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 23 డిసెంబర్లో ఏర్పడటం, ఆ తర్వాత క్రమం కాలంలో 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎందుకు ఈ యొక్క అంశాన్ని ఇప్పుడే ప్రస్తావిస్తున్నామంటే కారణం, పాలన పూర్తిగా పడకవేసింది, ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది, రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది, కొత్త అప్పు పుట్టేటువంటి పరిస్థితి అసలుకే లేనటువంటి యొక్క దుస్థితి. FRBM పెంచుకుంటూ పోయినా కూడా దయనీయమైనటువంటి స్థితిలో ఆర్థిక పరిస్థితి కొట్టుమిట్టాడుతోందన్నటువంటిది నగ్న సత్యం, నిజ స్వరూపం కూడా. త్రైమాసికం, అర్ధ సంవత్సరం సంబంధించినటువంటి ఆదాయ నిలువలు కనుక పరిశీలిస్తే కూడా మనకు కనబడేటువంటి ఒక పరిస్థితి అదే.
రామాంతపూర్లో జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి అండ్ హాస్పిటల్ వద్ద తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ పీజీ విద్యార్థులు నిరవధిక సమ్మె నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్టైఫండ్ పెంచాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విపక్ష వీడాలి, స్టైఫండ్ పెంచాలి అంటూ నినాదాలు పలికారు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో చెల్లిస్తున్న స్టైఫండ్ చాలా తక్కువని ఆవేదన వ్యక్తం చేశారు వారంతా. తక్షణమే ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ రోజు మేమందరం ఇక్కడ ఆయుష్ తరపున పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంటర్న్స్ అందరం కలిసి ఈ సమ్మె జరపడానికి వచ్చాము. ఎందుకంటే మాది ఒకే ఒక్క రీజన్ ఏంటంటే ఏం లేదు, మాకు కావాల్సిన న్యాయమైన హక్కు మాకు ఇవ్వండి. మాకు ఇప్పటిదాకా 2016 దాకా స్టేట్ బైఫర్కేషన్ కి ముందు స్టైపెండ్స్ అనేవి చక్కగా పెరిగినాయి. 2 yearsకి ఒకసారి 15% హైక్ రావడం అనేది చక్కగా జరిగింది. కానీ ఇప్పుడైతే అది అనేది జరగడం ఆగిపోయింది. కానీ మాతో పాటు ఉన్న అలోపతి వాళ్ళకి అదంతా మంచిగానే జరుగుకుంటూ వస్తుంది. వాళ్ళకి రావాల్సిన హైక్స్ అని వాళ్ళకి కరెక్ట్ గా వస్తున్నాయి. అలాగే ఆంధ్రాలో కూడా ఇది కరెక్ట్ గానే జరుగుతుంది. మేము ఇక్కడ నుంచోడానికి ఒకే ఒక రీజన్ ఏం లేదు, మా స్టైపెండ్స్ అనేవి ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వండి. ఆన్ పార్ విత్ అలోపతియే కాదు, పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే కూడా మన రాష్ట్రంలో చాలా తక్కువ స్టైపెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్న్స్ కి తీసుకుంటే 13,000 వస్తున్నాయి, పీజీస్ కి తీసుకుంటే 30,000 వస్తున్నాయి. ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులు, జీవన వ్యయాలను చూసుకుంటే అవి ఏమాత్రం సరిపోవు. వాటికి మేము చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, 2 years నుండి కలుస్తూనే ఉన్నాము. కానీ మాకు కావాల్సిన సానుకూలమైన రెస్పాన్స్ రాలేదు. ఇంతగానో ప్రజల్లో ఆదరణ ఉన్న హోమియోపతి గానీ, ఆయుర్వేద గానీ, యునాని గానీ, కానీ గవర్నమెంట్ దృష్టిలో మాత్రం మేము లేము. ఎందుకు లేము? మాకంటూ న్యాయం జరగాలి. ఒకనొకడు 2023లో స్ట్రైక్ జరిగిన టైంలో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారు వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేరు, ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వాలని. కావాలంటే మా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉందండి. హోమియోపతి, యునాని, ఆయుర్వేదిక్ ఆయుష్ లో పనిచేసేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ఆన్ పార్ అలోపతి స్టూడెంట్స్ కి ఇచ్చినట్టుగా స్టైఫండ్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో ఉండింది అధ్యక్ష, గత 2016 నుంచి ఇది కంటిన్యూ చేయట్లేదు. దయచేసి దాన్ని పరిశీలించి చర్య తీసుకోవాల్సింది కోరుతున్నాను. మాకు న్యాయం జరగాల్సిందే. మాకు సానుకూలమైన సమాధానం గవర్నమెంట్ నుంచి వస్తుందని మేము ఆశిస్తున్నాము. యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. క్రీడా టోర్నమెంట్ల సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని కొద్ది రోజుల క్రితం ఆర్సీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు 0 FIRను నమోదు చేశారు. అనంతరం ఆ కేసు మాదాపూర్ PS కు బదిలీ చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువతి పట్ల అసభ్యంగా వ్యవహరించడం, లైంగికంగా ఇబ్బంది పెట్టేలా మాట్లాడడం ఆరోపణలు నిందితుడిపై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకుండా ఉండడానికి మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని అన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్. ప్రజలకు హాని కలిగించేలా హరీష్ రావు వ్యవహరిస్తున్నారని విద్యార్థులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బందులు పడాలనే ఉద్దేశంతోనే హరీష్ రావు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు వెళ్లి క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని దయాకర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని దయాకర్ కోరారు. విరుద్ధంగా అతను ఒక అనైతిక విలువలకు పాల్పడ్డాడు అనేది మనకు ఉన్నటువంటి పూర్తి సమాచారం. కాబట్టి తెలంగాణ ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2-3 నెల 2026 తిరుచపల్లి తమిళనాడులో 31/5/2026 అదేవిధంగా 1వ తారీఖు 6వ నెల 2026 శివమొగ్గ కర్ణాటక, తిరుచపల్లి తమిళనాడు 23 తారీఖు 7వ నెల 2026 శివమొగ్గ కర్ణాటకలో ఇక్కడ ఉన్నటువంటి క్షుద్ర పూజలకు పాల్పడి తెలంగాణ రాష్ట్రం ప్రజలు అల్లాడిపోవాలి, కరువు కాటాలతో కొట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ అనేక ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు పడాలనే ఒక దురుద్దేశంతో ప్రజాపాలనకు వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ఒక కుట్రపూరితంగా ఇలాంటి క్షుద్ర పూజలకు, తాంత్రిక విద్యలకు హరీష్ రావు పాల్పడడం అనేది మాకున్నటువంటి పూర్తి సమాచారం. వర్షాలు వచ్చినప్పుడు నగరంలో ట్రాఫిక్ ఏర్పడడం సహజం. కానీ వర్షాలు లేని సమయంలో కూడా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడితే
ఇక నగరవాసులకు ఇబ్బందులకు తావులేనట్లే. నేడు మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కొత్తగూడ, లింగంపల్లితో పాటు మియాపూర్, హఫీజ్పేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గచ్చిబౌలి చౌరస్తా నుండి కొత్తగూడ, లింగంపల్లి వరకు ట్రాఫిక్ ఏర్పడగా వాహనాలు బారులు తీరాయి. అంతేకాకుండా కొండాపూర్, మియాపూర్, ఐకియా జంక్షన్ వెళ్లే ప్రధాన రహదారిపై కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గచ్చిబౌలి ఉద్యోగులు బయటికి రావడంతో గంటల తరబడి వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. కోటిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ కార్యాలయంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలతో వేడుకలు కొనసాగించారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో డిఎంహెచ్ కార్యాలయంతో బోనాల జాతర ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు. కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కురుమ యువ చైతన్య సమితి సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. గొల్ల సామాజిక వర్గంతో కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వలన తమ సామాజిక వర్గ ప్రజలకు అన్యాయం జరుగుతోందని సంఘ అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. ప్రభుత్వం తక్షణమే గొల్లలతో కాకుండా తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వారంతా. అనంతరం ట్యాంక్ బండ్పై దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోరారు. కురుమ యువ చైతన్య సమితి ప్రత్యేక డిమాండ్ ఏంటంటే కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని మేము ఎప్పటి నుంచో కురుమ యువ చైతన్య సమితి ఏర్పడినప్పటి నుంచి మా ప్రత్యేక డిమాండ్ గా మేము చేస్తున్నాము. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్లు ఎన్నో ప్రభుత్వాలు మారినా మా కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం ఈ ప్రభుత్వాలకే సిగ్గుచేటు. కనుక ఇప్పటికైనా మా కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా కురుమ యువ చైతన్య సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ రోజు 4వ తారీఖు, వచ్చే 4వ తారీఖు వరకల్లా కనుక ఈ కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే ఈ కుర్మ సమాజం అంతా అంటే గ్రామస్తుల నుంచి అందరం కలిసి ఎక్కడైనా మా ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకైనా మేము పిలుపునిచ్చి దేనికైనా మా సోదరుడు చెప్పినట్టు ఆత్మ బలిదానాకైనా వెనుకపోమని సవాల్. మొట్టమొదటిది ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. మా కులంలో గొర్రెల కాపర్లు చాలా మంది ఉంటారు. ఈ గొర్రెల కాపర్లు అందరూ కూడా గొర్రెలు మేసుకోవడానికి ఎక్కడ కూడా గ్రామాల్లో స్థలాలు లేవు. అడవులకు తీసుకెళ్తుంటే అటవీ అధికారులు అడ్డం పడుతున్నారు, కేసులు బుక్ చేస్తున్నారు, జైళ్లలో వేస్తున్నారు. మేము సంబంధిత శాఖ మంత్రులను ఇద్దరిని కూడా కలిసినాం, కొండా సురేఖ గారిని, వాకిడి శ్రీహరి గారిని. ప్రభుత్వం నుంచి ఈ గొర్రెల కాపర్లు అందరినీ కూడా అడవులలో వాళ్ళ మందలను మేపుకునేటట్టుగా అనుమతులు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం మొట్టమొదటిది. రెండోది ఏంటంటే ఇక్కడ షాద్ నగర్ లో, ఫరూక్ నగర్ లో ఒక చిమల్ లాల్ అనే ఒక కంపెనీ ద్వారా మా కుల దైవమైనటువంటి బీరప్ప గుడిని కూల్చి బీరప్ప గుడిని ఆక్రమించుకొని ఆ స్థలాన్ని ప్లాట్లుగా చేసి అమ్ముకునే ప్రయత్నం జరుగుతుంది, ఆల్రెడీ జరిగింది. ఈ యొక్క కుట్రను కూడా వెంటనే ప్రభుత్వం భగ్నం చేసి ఆ బీరప్ప గుడి స్థలాన్ని మాకు అప్పగించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా విషయాలన్నీ కూడా మాకు కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఏ విధంగా అయితే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో మాకు కూడా కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా మా యొక్క కులానికి, మా ఈ కులంలో ఉన్నటువంటి యువకులకి వ్యాపారాలు చేసుకోవడానికి కానీ లేదా వేరే వేరే పనులు చేసుకోవడానికి కానీ అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.